ఇక్కడ చూసినట్లయితే ఒక షాప్ డిఫరెంట్గా కనిపిస్తుందండి. మొత్తానికి వచ్చేటప్పటికి ఆయుర్వేదిక్ ఏమో అనిపిస్తుంది నాకు. అనార్దాన్ చూరన్, అలాగే ఆలుబుకారా చూరన్ అని చెప్పింది. అసలు ఏంటి ఇది, ఆయుర్వేదికేనా లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉందా అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఏంటండి ఇది, ఇది ఆయుర్వేదిక్ షాపా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ అండి? ఆయుర్వేదిక్ టైప్లోనే ఉంటుంది, కానీ మసాలా మనం రోజు తినే మసాలాలతోనే తయారు చేసినవి ఉంటాయి. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. 60 ఇయర్ నుంచి మేము కంటిన్యూ ఎగ్జిబిషన్లో స్టాల్ వేస్తుంటాం. దానిమ్మ గింజలతో తయారైన ఉంటుంది. ఆల్బుకారా చూర్ణము, నీంబుది, జీలకర్రది, వామది, హింగువది, ఇలా డిఫరెంట్ టైప్లు ఉంటాయి. డైజెషన్, స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, యాసిడిటీ, కడుపుకు సంబంధించిన అన్నిటికీ, కాన్స్టిపేషన్కు, మనకు కడుపు ఒకటి శుభ్రంగా ఉంటే ఏ ప్రాబ్లం రాదు. అట్లా ఇది దానిమ్మ చూర్ణం. టేస్ట్ చేయొచ్చా? తినేసేయచ్చా? వేసేసుకోవచ్చా నోట్లో? ఓకే. టేస్ట్ అయితే కూడా బాగుంది. అంటే ఎలా ఉంటుందో అని కొంచెం భయం వేసింది నాకు. టేస్ట్ చాలా బాగుంది, పుల్ల పుల్లగా ఉంది, కొంచెం తీయగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆల్బుకారా చూర్ణం. ఓకే. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా స్పైసెస్తోనే, ఇంట్లో ఉండే స్పైసెస్తోనే, జీలకర్ర, వాము ఇటువంటి వాటితో చేస్తూ ఉంటారట. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్యాండీస్ తిన్నట్టు ఉందన్నమాట. పుల్ల పుల్లగా, తీయగా, లైట్గా స్పైస్ కూడా తగులుతూ ఉంది, కారంగా కూడా ఉంది. తినడానికి అయితే చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిదట. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. అది ఏదైతే దేనికి ఉపయోగపడుతుందో కనుక్కుందాం. ఇది జల్జీరా వాటర్లో డిల్యూట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏమైనా వేయిస్తాం కదా, వెజ్ నాన్ వెజ్ ఐటమ్ దాని మీద చల్లుకోవచ్చు. కూల్ డ్రింక్స్ వేసుకోవచ్చు, బటర్ మిల్క్ వేసుకోవచ్చు, పానీపూరి కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో టేస్ట్ చూపించుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది, మెల్లగా తినాలి. సో ఇదైతే నాన్ వెజ్లో వేసుకోవచ్చంట, పానీపూరిలో వేసుకోవచ్చంట, చాలా రకాలుగా ఫుడ్ ఐటమ్స్లో కూడా, మనం కుకింగ్ ఫుడ్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చంట. కానీ కొంచెం జాగ్రత్తగా తినాలంటే డైరెక్ట్గా నోట్లో వేసుకోవద్దు, చప్పరించండి అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. నిజంగానే డైరెక్ట్గా తింటే కొంచెం దగ్గొచ్చేస్తుంది. డిఫరెంట్గా అయితే ఉంది. గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని తాగండి. సోడా కంటే కూడా బాగా పనిచేస్తుంది. గ్లాస్లో కొంచెం వేసుకొని వాటర్ పోసుకొని తాగితే కనుక చాలా రిలీఫ్ వస్తుంది అని చెప్తున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ డైరెక్ట్గా అయితే తినొద్దంట. స్పైసీగా కూడా ఉంది, టేస్టీగా కూడా ఉంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఫుడ్ ఐటమ్స్లో కూడా ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు అంట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. హెల్త్కి ఏ రకంగా ఉపయోగపడే వీళ్ళు పెట్టారు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కదండి. పౌడర్స్ ఉన్నాయి, చిన్న చిన్న గింజల్లాగా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే స్పైసెస్తోనే చేశారా? ఏదేది దేనికి ఉపయోగపడుతుంది? వాడుకునే స్పైసెసే. దీంట్లో ఇప్పుడు ఓమా ఉంది, జీలకర్ర ఉంది, మెంతులు ఉన్నాయి, ఇంగువది ఉన్నది, నిమ్మకాయది ఉన్నది, ఇది దానిమ్మ గింజలది, దానవాలి అంటారు దీన్ని. ఇదేమో మామూలుగా పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇదేమో దానిమ్మ గింజలు. ఇది తాటి చక్కెరతో తయారు చేస్తారు. ఇది షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు అన్నట్టు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఇవన్నీ ఉపయోగపడతాయండి? మామూలుగా కడుపు ఒక్కటి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటే ఏ రోగం రాదు. జాయింట్ పెయిన్ ఉండదు, హెడేక్ ఉండదు, అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. స్టమక్ ఇన్పుట్ అవుట్పుట్ కరెక్ట్ ఉంటే మనకి ఏ ఇబ్బంది రాదు ఎవ్వరికే. కానీ డాక్టర్ కూడా పోగానే ఫస్ట్ అడుగుతాడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతారు కదా. ఇదేముండదు, మనకు తెలియకుండా గోళీ పనిచేస్తుంటుంది. అది మన మోషన్ ఫ్రీ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇవేంటండి ఇవి? అంటే ఆమ్లాలాగా కనిపిస్తుంది. ఆమ్లాలు కూడా 3 రకాలు ఉంటాయి మన దగ్గర. ఇదేమో డ్రై ఆమ్లా ఉంటుంది, ఒకటి స్వీట్ ఆమ్లా ఉంటుంది, ఇంకోటి చట్పట్ ఆమ్లా అని ఉంటుంది. ఈ 3 రకాలు ఎవరెవరికి ఎట్లా స్టేట్లో టేస్ట్ అనుకుంటే వాళ్ళు ఆ రకంగా మేము ఇస్తుంటాం అన్నట్టు. ఎప్పుడు ఒకటేసారి తింటుంటే కూడా ఏమవుతుందంటే బోర్ అయిపోతారు. అలా డిఫరెంట్ టేస్ట్లో తింటా ఉంటే అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి తింటా ఉంటే అలా కొంచెం టైం పాస్, టీవీ చూసుకుంటే కూడా చప్పరిస్తుండొచ్చు. ఎప్పటి నుండి బిజినెస్ చేస్తున్నామన్నారు కదా, ప్లస్ ఈ స్టాల్ ఇక్కడ ఎప్పటి నుండి పెడుతున్నారు ఎగ్జిబిషన్లో? 60 ఇయర్ నుంచి పెడుతున్నాం మేడం. బిజినెస్ మీది హైదరాబాద్లో ఎక్కడ ఉంటుందండి? హైదరాబాద్లో బిజినెస్ ఏం లేదు, ఎగ్జిబిషన్ మట్టుకే మేము తెప్పించి అమ్ముతాం అంతే. ఇక మిగిలిన సరుకు ఉంటే ఏమైనా ఉంటే ఇంటికి దగ్గరకు వచ్చి, ఇంటి అడ్రస్ ఉన్నది మనది, ఇంటికి వచ్చి తీసుకొని పోతాం. అంత అవసరం ఉండదు. మ్యాక్సిమం మంది ఎగ్జిబిషన్లోనే పర్చేజ్ చేసుకొని పోతారు. ఇక మిగతా ఇంకేమన్నా బయటకి ఇట్లా కొంతమంది ఉంటారు కదా బయట,
మాకు అన్ని కస్టమర్లు మార్వాడీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రతి ఒక్కరికి అవసరమే కదా ఈ ఐటమ్స్. ఇది మీరే చేస్తూ ఉంటారా ఈ ఐటమ్స్ అన్ని, బయట నుండి ఏమైనా వస్తూ ప్రోడక్ట్ మొత్తం ఢిల్లీ, ఫ్రమ్ ఢిల్లీ. ఎలా ఉంటుందండి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన తర్వాత? మీరు దాదాపు 60 ఏళ్ళ నుండి ఈ బిజినెస్ అనేది ఇక్కడ పెడుతూ ఉన్నామన్నారు కదా, రెస్పాన్స్ అనేది ఇయర్లీ ఏ విధంగా ఉంటుందండి? మంచిగా ఉంటాను, ఎందుకంటే ఇది బయట ఎక్కడ కూడా కెమికల్తో తయారు చేస్తుంది ఇవాళ రేపు అంతా. మన న్యాచురల్ మసాలాలతో ఉన్నది అన్నట్టు ఇవన్నీ ఐటమ్స్. అందులో మేము చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చు. లేడీస్ చాలా ఇష్టపడి తింటారు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ పుల్లగా ఉంటాయి కదా, కొంత లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇష్టపడతారు. కానీ మా దాంట్లో ఏముందంటే సెట్రిక్ యాసిడ్ యూజ్ చేసిన ఐటమ్స్ ఏమి ఉన్నాయి మా దగ్గర, అదొక స్పెషాలిటీ అన్నట్టు మన దగ్గర. అందుకని మేము బాగా చెప్పిస్తాం, మేము నిరంతరంగా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఓకే, ఇంద్రమోహన్ గారు చెప్పినట్టు ఈ షాప్లో ఉన్నాయన్నీ అయితే జీలకర్ర, వాము, అలాగే ముఖ్యంగా దానిమ్మ, ఇంకా ఖర్జూర కానీ ఇటువంటి వాటితోనే ఇవన్నీ కూడా తయారు చేశారట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకు టేస్ట్ కూడా చూపించారు, టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి, పిల్లలు కూడా ఈజీగా తింటారు. స్పైసెస్ అనేది ఫుడ్లో కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కుకింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంట. మొత్తం అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మెయిన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ కొంతమందికి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు కనుక ఇవి క్యారీ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇవి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇటువంటి టేస్ట్ చేసినప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మొత్తానికైతే చాలా మంచి ఐటమ్ మనకి కనిపించింది ఇక్కడికి వచ్చినందుకు. మొత్తం 60 years నుండి ఇది రన్ చేస్తూ ఉన్నారంట. లాలాజలం ఉత్పత్తి చేస్తుంది ఇది. లాలాజలం మనకి ఇప్పుడు మామూలుగా ఏమన్నా జంతువులు కూడా లాలాజలంతో ఏమన్నా వేరే జంతువుకు వాళ్ళ దాని ఇప్పుడు పులి ఉందనుకోండి, పులి దానికి ఏమన్నా అవి ఉందనుకోండి, ఇట్లా నాకేస్తుంటుంది. నా లాలాజలంతోనే తక్కువైపోతుంది యాంటీబయాటిక్ లెక్క. ఇది కూడా ఏంటంటే మనకు లాలాజలం ఉత్పత్తి చేస్తుంది. ఇది లాలాజలం ఉత్పత్తి చేస్తుంది, ఆల్బుకారా చూర్ణం అట్లా ఇట్లా ఉంటుంది. దాంతో చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి ఆల్బుకారా చూర్ణంతో. ఇంద్రమోహన్ గారు, చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆమ్లా కూడా కనిపిస్తుంది. ఆమ్లాలో మళ్ళీ రకాలు ఏమైనా ఉంటాయి? అసలు ఇవి దేనికి యూజ్ అవుతాయి? ఆమ్లాలో 3 రకాలు మేడం మన దగ్గర. ఒకటి చట్పట ఆమ్లా, ఒకటి స్వీట్ ఆమ్లా ఉంటుంది, ఒకటి నమ్కిన్ ఆమ్లా. అంటే ఇది కొంచెం సుపారీ మాదిరి ఉంటుంది అన్నట్టు. ఇది దీంతో బెనిఫిట్స్ ఏంటంటే మన న్యాచురల్ ఐటమ్ ఇది. దీంట్లో ఎటువంటి వేరే డిల్యూట్ ఏం కాదు ఇందులో. తర్వాత దీంతో ఏం బెనిఫిట్స్ అంటే మనకు ఇప్పుడు మామూలుగా వెంట్రుకలు తొందరగా రాలిపోవు, వెంట్రుకలు తెల్లగా కావు, దంతాలకు మంచిగా తొందరగా పాడు కాకుండా ఉంటుంది. తర్వాత బోన్స్లో డెన్సిటీ పెంచుతుంది ఇది. ఇప్పుడు మామూలుగా లేడీస్ ఇట్లా ఉంటారు కదా, 40 years కాసినాక మోనోపాస్ ఏజ్లో వాళ్ళు కంపల్సరీ తినాలి. ఎముకలలో ఏమవుతుందంటే అది ఒకటి స్పాంజ్ మాదిరి ఇలా గుల్ల వారిపోతాయి, దానికి రికవర్ చేస్తుంది ఇది. మనకు తెలియకుండానే అది పనిచేస్తుంటుంది, మనకు తెలియకుండా అట్లా. మొత్తానికైతే ఈ షాప్లో ఐటమ్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా ఆర్గానిక్గా యూజ్ అయ్యేవైతే ఉన్నాయి. మనం ఏది తిన్నా సరే మనకి తినే ఐటమ్స్ వల్లనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ముఖ్యంగా వస్తూ ఉన్నాయి. పొల్యూషన్తో పాటుగా మనం తినే ఫుడ్ ఐటమ్స్ వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల నుండి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, మనం తినే ఫుడ్ ఐటమ్స్ వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఉండడానికి యూజ్ అయ్యే విధంగానే ఉంది. అలాగే లేడీస్కి రిలేటెడ్గా కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. అందులోనూ ఆమ్లా రిలేటెడ్గా ఉన్నవైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి, చాలా బాగున్నాయి అనిపించినాయి. అందులో కూడా 3 types ఉంటాయట. హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే లేడీస్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ కానీ, టీత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రెడ్యూస్ అయ్యే అవకాశం తప్పకుండా వీటిని తింటే ఉంటుంది అని చెప్తున్నారు. ఐటమ్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా స్పెషల్గా ఉన్నాయి. తినడానికి చిన్నపిల్లలు కూడా ఇష్టపడే విధంగా కూడా ఉన్నాయి. వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా సరే కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. అన్ని హెల్త్ ఇష్యూస్కి ఒక రకమైన రెమెడీ లాగా ఇది ఉందన్నమాట. ఈ ఐటమ్స్ ఎవరికి కావాలన్నా సరే చక్కగా, ప్రస్తుతానికైతే వీళ్ళు ఓన్లీ 60 years నుండి ఎగ్జిబిషన్లోనే ఇవి సేల్ చేయడం అయితే జరుగుతూ ఉందంట. కానీ మనకి ఆన్లైన్లో కావాలి అనుకుంటే కనుక వాళ్ళు విజిటింగ్ కార్డ్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇటువంటి ఆర్గానిక్ ఫుడ్ ఇది కావాలి అనుకుంటే కనుక స్పైసెస్ అనేవి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో కూడా పంపిస్తాము అని చెప్తున్నారు. తప్పకుండా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఢిల్లీ